లేదా దీన్ని ఎవడు క్యారీ చేస్తాడు, ఊరికి ఎవడు పట్టుకుంటాడు అన్న ఫీల్ అవుతుంది. కానీ ఇది కూడా మన పార్ట్ ఆఫ్ బాడీ అనుకోవాలి ఎప్పటి నుంచి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా మన జిల్లా ఎస్పీ గారు యొక్క ఆదేశాల మేరకు రేపు 7వ తారీఖు బుధవారం నుంచి మార్నింగ్ నుంచి ఏ బంకులో మీకు పెట్రోల్ పోయింది. ఖచ్చితంగా అన్ని పెట్రోల్ బంకులు చూస్తున్నారా? అందరు పెట్రోల్ బంక్ ఓనర్లతోని అక్కడ ఉన్న మేనేజర్లతో హెల్పర్లతో మీటింగ్ పెట్టడం జరిగింది. సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఆయన పెట్టలేదని చెప్పేసి మీరు ఎందుకు పోయారా అని గొడవ పెట్టుకుంటే మీ మీద కేసు చేస్తాం. ప్రతి బ్యాంకులో కెమెరాలు ఉంటాయి, ఫ్లెక్సీలు ఉంటాయి ముందస్తుగా. ఏమని పెట్టినాం? హెల్మెట్ ధరించని వేళ ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోయబడదు. ఇట్టి విషయంలో ఎవరైనా బంకు యజమానులతో కానీ పంపు గన్ వాళ్ళు ఉంటారు కదా పంపు ఆపరేటర్స్తో కానీ సూపర్వైజర్తో కానీ ఆ స్వామిని కూడా ఎవరైనా గొడవ దిగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటారు. ఎవిడెన్స్ అంతా ఉంటుంది. ఎందుకంటే బంకులో ఏ బంకులో సీసీ కెమెరా లేని బంకు ఉండదు. చూడండి, వాళ్ళతో గొడవ పడకండి, వాళ్ళకి సహకరించండి, పోలీసు వాళ్ళు చెప్పిన నియమాలు పాటించండి. ఇది మీకోసమే, మా ఇంట్రెస్ట్ ఏం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ క్యారీ చేయండి. మీరు ఎందుకు క్యారీ చేస్తలేరంటే సర్లే పోలీసు వాళ్ళు చూసి చూడట్టు. మీరు ఎప్పుడైనా బెంగళూరు పోయిర్రా? బెంగళూరులో ఎట్లుంటుంది? విన్నాను సార్, ఇద్దరికి బైక్ మీద ఉన్న ఇద్దరికి కూడా హెల్మెట్ కంపల్సరీ పెట్టుకుంటారు. ఈమె ఉన్నదనుకో, ఈమె కూడా పెట్టుకుంటారు. ఇద్దరు పెట్టుకుంటారా? పెట్టుకోకపోతే ఫైన్. ఎట్లుంటాయి ఫైన్లు? 1000-2000 వేసేస్తారు, నిలబెట్టి కట్టిస్తారు. చెయ్యాలంటే ఏమంటారు చెప్పనా? ఈయన ఏమంటాడు, నేను ఆర్టీసీ డ్రైవర్ని సార్ అంటాడు. ఆయన ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఆయన ఎలక్ట్రిసిటీ నేను చెప్పేది అంటే మేము ఎమర్జెన్సీ సర్వీస్ సార్ అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు, నేను పొద్దున్నాక పనికి పోయిస్తున్నా, నాకు పొద్దున్నా కస్టమర్స్ వచ్చేది 500. వాళ్ళు దీంట్లో మీరు